అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే వారికి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్త సమయం సరైనది. చక్కగా 3 గంటలకు ఆలయ ప్రధాన గోపురం నుండి నడక మొదలు పెడితే 4-5 గంటల్లో హాయిగా గిరి ప్రదక్షిణ పూర్తి చేయొచ్చు. ఆలయం నుండి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టిన వెంటనే కొన్ని మీటర్ల దూరంలోనే ఇంద్రలింగం కనిపిస్తుంది. ఇంద్రలింగం నుండి 1.5 కిలోమీటర్లు నడిస్తే అగ్నిలింగం చేరుకుంటాం. ఈ ఆలయం మెయిన్ రోడ్ కుడివైపు ఒక వీధిలో ఉంటుంది. అక్కడి నుండి 1.7 కిలోమీటర్లు నడిస్తే యమలింగం కనిపిస్తుంది. ఈ ఆలయానికి మనం చేరువవుతున్నప్పుడు దారి పొడవునా అనేక సమాధులు కనిపిస్తాయి. యమలింగం దర్శనం తర్వాత 1.6 కిలోమీటర్లు నడిస్తే నైరుతిలింగం చేరుకుంటాం. అక్కడి నుండి 1.3 కిలోమీటర్లు నడిస్తే సూర్యలింగం కనిపిస్తుంది. సూర్యలింగం అష్టలింగాల్లో ఒకటి కాదు. ఈ ఆలయం నుండి 500 మీటర్లు నడిస్తే వరుణలింగం ఆలయానికి లింగాన్ని దర్శించుకుంటారు. వాయులింగం తర్వాత వచ్చే ఆలయం చంద్రలింగం. ఇది కూడా అష్టలింగాల్లో ఒకటి కాదు. చంద్రలింగం నుండి 1 కిలోమీటర్ దూరంలో కుబేరలింగం ఉంటుంది. ఈ ఆలయం నుండి ఈశాన్య లింగానికి వెళ్లే మార్గంలో మోక్ష మార్గం కనిపిస్తుంది. మోక్ష మార్గం నుండి 1.4 కిలోమీటర్లు నడిస్తే అష్టలింగాల్లో ఆఖరిదైన ఈశాన్య లింగం చేరుకుంటాం. ఈ ఆలయాన్ని దర్శించడంతో అష్టలింగాల దర్శనం పూర్తవుతుంది. అక్కడి నుండి 1 కిలోమీటర్ నడిస్తే అరుణాచలేశ్వర ఆలయం చేరుకుంటాం. ఇక్కడితో గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. అదృష్టం ఉన్న వారికి దారిలో అవధూత టోపియమ్మతో కలిసి నడిచే అవకాశం కూడా దొరుకుతుంది.